డబల్9 న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ తాపీ మేస్త్రి దారుణ హత్యకు గురయ్యారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెస్టేజ్ విల్లా సమీపంలో ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిత్యం మద్యం సేవిస్తూ భార్యకు దూరంగా తల్లితో కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాళీ మందిర్ వద్ద ఇతను తల్లితో పాటు అద్దెకుంటున్నారు. ఈ హత్య గల కారణాలు ఏమిటని విచారణ చేస్తున్నామని రాజేంద్రనగర్ సిఐ తెలిపారు. వేరేమని తెలిసిందా దూరం జరుగుతుంది అని తర్వాతనే కదా. రోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్నింగ్ 7:20 టైంలో మాకు డైలాండ్ కాల్ వచ్చింది. ఎక్కడంటే కిస్మత్పూర్లోని ఎక్సైజ్ అకాడమీ పక్కన ఒక వ్యక్తిని బండరాయి అంటే సిమెంట్ రాయి మొహం మీద వేసి చంపినట్టుగా అక్కడ సీన్లో చూస్తే తెలుస్తుంది. దాని మీద వెళ్ళి మనం ఎంక్వైరీ చేయగా తను మేస్త్రి పని చేస్తూ ఉన్నాడని, వాళ్ళ భార్యతో దూరంగా ఉంటున్నాడు, ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాడని తెలిసింది. తన పేరు వేణుబాబు అని. ఇక్కడ మన కాళీమందిర్ దగ్గరలో వాళ్ళ మదర్తో పాటు ఒక అద్దె గృహంలో ఉంటున్నాడు. తర్వాత ఇప్పుడు తను ఎందుకు చంపారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. అది మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అరౌండ్ నిన్న సాయంత్రం నైట్ టైంలో 11:30-12 మధ్యలో జరిగినట్టుగా అనిపిస్తుంది.